జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2 రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీనివాసుని ప్రార్థించినట్లు తెలిపారు. ఇటువంటి వారు తిరుమల కాలిబాట, తిరుమలలో జన సంచారం ఉన్న ప్రదేశాలు, అలాగే బాడ వీధులలో ఈరోజు కుటుంబ సమేతంగా మా మొక్కులు చెల్లించటానికి కలియుగ దేవుడైనటువంటి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. వారి ఆశీర్వచనం చాలా గొప్ప ఆశీర్వచనం కాబట్టి ఆశీర్వచనం కూడా తీసుకున్నాం వేద పండితుల చేత. ఈరోజు త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత వచ్చినటువంటి యుగం కలియుగం. ఈ కలియుగం వెంకటేశ్వర స్వామి యొక్క దయతో ప్రపంచమంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటా ఉన్నాం. మంచి వర్షాలు పడి, మంచి పంటలు పండి, అన్ని రాష్ట్రాలు, దేశము అభివృద్ధి చెందాలని నేను ఒక శాసనసభ్యుడిగా నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడిగా, తెలంగాణ మాజీ స్పీకర్గా, మాజీ మంత్రిగా ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాం. మీ చల్లటి చూపులు మాకు చాలు. విద్వేషాలకు తావివ్వకుండా, కోపతాపాలకు తావివ్వకుండా, సామరస్యంతో అందరు కలిసిమెలిసి జీవించే విధంగా జీవించవలసిందిగా ఆ స్వామివారిని వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను కూడా 2023 ఎలక్షన్ కంటే ముందు స్వామివారికి విజయం పొందిన తర్వాత వచ్చి తలనీళ్ళు అనిపిస్తా అని చెప్పేసి మొక్కున్నాను. ఆ ప్రకారంగా ఆ స్వామివారి దయతో అఖండ విజయం సాధించాం. సామాన్యంగా గత 40 సంవత్సరాలుగా స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యుడు ఎవరు గెలవలే ఉమ్మడి రాష్ట్రంలో కూడా. కానీ ఆ స్వామివారి దయతో నేను స్పీకర్గా ఉన్నప్పటికీ కూడా ఆ స్వామివారి దయతో శాసనసభ్యుడిగా మళ్ళా 7వసారి ఎన్నుకోబడ్డాను. కాబట్టి వారి దయ ఉంది కాబట్టే ఇది ఇక్కడ దగ్గర వచ్చి మొక్కులు చెల్లించాం. చాలా బ్రహ్మాండంగా వారి దయ అందరికి ఉండాలని మా కుటుంబ సభ్యులందరం, కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళు, మా అడిషనల్ పిఎస్ అందరం కలిపి మొక్కులు తీర్చుకున్నాం. దర్శనం బ్రహ్మాండంగా అయింది. తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చారు, ఆశీర్వచనం ఇచ్చారు. మరొకసారి వెంకటేశ్వర స్వామికి, శ్రీనివాసుడికి వేడుకుంటా ఉన్నాం. అందరు కలిసిమెలిసి జీవించే విధంగా, అరమర్గం లేకుండా, విభేదాలు లేకుండా, విద్వేషాలు లేకుండా అందరూ సామరస్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని, ఆ చల్లటి దీవెన ఉండాలని. మరి ఈసారి ఎలినోవా ప్రభావంతో వర్షాలు తక్కువ అంటున్నారు, కానీ పంటలు పండందే ప్రపంచం లేదు. ఏది లేకపోయినా అన్నం కావాలి, నీరు కావాలి, గాలి కావాలి. కాబట్టి అటు నీరు లభ్యమవుతుంది కానీ, గాలి లభ్యమవుతుంది కానీ, నీరు, భోజనం లభ్యం కావాలంటే వర్షాలు పడాలి. ఆ భగవంతుడు వేడుకుంటా ఉన్నాం. ఎంత గొప్పవాడైనా, కోటీశ్వరుడైనా పూటకు అన్నం కావాల్సిందే. కాబట్టి అలాంటి యొక్క వర్షాలు కురిపించి మంచి సమృద్ధమైనటువంటి పంటలు, సుభిక్షమైనటువంటి పంటలు పండించవలసిందిగా ఆ స్వామివారిని వేడుకుంటారు. గోవింద గోవింద, ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద.